पावर बैंक दिख जाओ लग जा जो मैं तो लग जा भारत माता की बीजेपी 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 ఆదోని శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. हिंदी में माట్లాడాలనా मुझे दोनों भी आता है, हिंदी में बात कर सकता हूँ, तेलुगु में भी बात कर सकता हूँ. किस भाषा में सबको तेलुगु समझ में आता नहीं आता? अरे दोनों मिला के कैसे बात करेंगे यार? अम्मा आप बोलो तेलुगु समझ में आता नहीं तो हिंदी में बात करो. तेलुगु समझ में नहीं आता? ठीक है, थोड़ा तेलुगु में थोड़ा हिंदी में ऐसी बात करता हूँ. ठीक है, पूरा हिंदी बोले तो इन लोगों को समझ में नहीं आता है ना. మీకు అర్థమైంది, వాళ్ళకి తెలుగు రాదట. निजामुद्दीन कॉलोनी के अंदर जो भी आए ये कार्यक्रम के लिए भाई बहनों అక్కలారా చెల్లెలారా అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకుంటా ఉన్నాను. నేను కేవలం ఇది పార్టీలో చేరడానికి చంద్ర అనే యువకుడు వచ్చి ఈరోజు పార్టీకి నేను అండగా ఉంటాను, బలంగా ఇక్కడ పార్టీని అభివృద్ధి చేస్తానని బీజేపీలో చేరుతున్నందుకు అతన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తా ఉన్నాను. ఇతర స్నేహితులందరినీ మిగిలిన వాళ్ళందరినీ కూడా నేను పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే మిత్రుడు జాఫర్ కూడా ఈరోజు చేరినాడు, వాళ్ళ స్నేహితులతో పాటుగా ఇతను ప్రత్యేకంగా కార్యక్రమం పెడతానన్నాడు. సరే, తర్వాత ప్రత్యేకమైన కార్యక్రమంలో ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడతాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో మంది భారతీయ జనతా పార్టీ ఆలోచనలు నచ్చి, నేను చేసే పనితనాన్ని నచ్చి, నేను ఊరి అభివృద్ధికి చేస్తున్నటువంటి కృషికి నచ్చి చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాను. పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలని కోరుకుంటా ఉన్నాను. मैं आते आते मैं आप बहनों को बात कर रहा था, प्रॉब्लम्स क्या है पूछे तो कुछ लोग बोल रहे थे कि यहाँ पे शौचालय नहीं है, मరుగుదొడ్లు नहीं है बोल के बोल रहे थे. ये बहुत सीरियस मामला है, बहुत सीरियस मुद्दा है. ये तो हमारा हक होता है, कहीं भी गली में कोई भी कॉलोनी में शौचालय रहना बहुत बड़ा हक होता है, महिलाओं के लिए खास तरफ से. मैं भी बात करता हूं म्युनिसिपैलिटी लोगों से, जितना जल्दी हो सके उतना जल्दी आपको शौचालय बना के दूंगा. ऐसे ही कुछ लोग पेंशन के बारे में बात कर रहे थे, कुछ लोग और कुछ चीज बात कर रहे थे. सबका तो उनकी समस्या दूर करने की मैं कोशिश तो करता हूं. కమిషనర్ ఫోన్ చేస్తారా ఒకసారి? ఎందుకంటే చాలా కాలనీస్ లో చూస్తాం మహిళలు మరుగుదొడ్లు లేకుండా ఎలా ఉంటారండి, ఎలా సాధ్యం అవుతుంది? ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఊళ్ళో చేయాల్సి ఉంది. ఎప్పుడో 1947వ సంవత్సరంలో
మరుగుదొడ్లు లేవంటే పర్లేదు, 2024లో కూడా మరుగుదొడ్లు లేవంటే ఎలా? హలో హలో సార్. కమిషనర్ గారు, నేను ఎమ్మెల్యే మాట్లాడతాను. ఇప్పుడు నేను నిజాముద్దీన్ కాలనీకి వచ్చానండి. ఇక్కడ మహిళలందరూ కూడా వచ్చి మరుగుదొడ్లు లేవు అనే కంప్లైంట్ చెప్తా ఉన్నారు. మరుగుదొడ్లు ఉన్నాయి, పడిపోయినాయి, దాన్ని పట్టించుకోలేదని. అంటే ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా ఎంతో దూరం పోయి కిలోమీటర్ పోయి మరుగుదొడ్లకు వెళ్తారు. ఇది వెంటనే మనం పరిష్కరించాలి కదా. మీ దృష్టికి వచ్చిందా? దీనికి ఒక టైం బౌండ్ పెట్టుకుందాం కమిషనర్ గారు. నేను మీటింగ్ లో నుంచి మాట్లాడుతా ఉన్నాను. మనం ఒక నెల రోజులు సమయం పెట్టుకోవచ్చా దీనికి? ఒక టైం బౌండ్ యాక్టివిటీ, ఎందుకంటే చేస్తామని చెప్పి వదిలేయడం కాకుండా ఒక టైం బౌండ్ యాక్టివిటీ, ఒక నెల రోజులు అనుకుందాం. నెల రోజుల్లో ఇంజనీర్లని ఈ రోజు రేపటితోనే పంపించండి, ఎస్టిమేట్స్ చేయమనండి. ఏదో విధంగా మున్సిపల్ కౌన్సిల్లో అప్రూవల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ కేసు మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్లు అందరూ అర్థం చెప్తే ఏం చేయాలో తర్వాత వాళ్ళని అడుగుదాం, వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మరుగుదొడ్ల సమస్య కాబట్టి వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా ఒప్పుకుంటారని నమ్మకం నాకుంది. కాబట్టి వాళ్ళని ఒక నెల రోజుల్లో వీళ్ళకు మరుగుదొడ్లు పెట్టి మనం ఓపెనింగ్ చేయాలండి. ఇలా లక్ష్యం పెట్టుకోవచ్చా? సరే, నెల రోజుల్లో పని మొదలు పెడదామన్నాం. 3 నెలల్లో పూర్తి చేయొచ్చా? అలా చేద్దాం. 3 నెలల్లో నెల రోజుల లోపల ఎస్టిమేషన్ అయిపోయి అప్రూవల్స్ అని తీసుకొని పని మొదలు పెట్టండి. 3 నెలల్లో మరుగుదొడ్లన్నీ కూడా పూర్తి చేసి ఇక్కడ మహిళలకు అంకితం ఇద్దాం. ఓకే, ఇలా చేద్దామండి. వెంటనే ఈ ప్రపోజల్స్ చేయాల్సిందిగా నేను ఆదేశిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. अम्मा आपको कुछ समझ में आया नहीं है? आपका जो शौचालय का जो पूछ रहे थे आप, 1 महीने अंदर, क्योंकि इसके तो तरीका रहता है, अम्मा एक प्रोसीजर रहता है. पहले एप्लीकेशन बनाना, आके इंजीनियर्स देखते कितना खर्चा होता, कैसे बनाना, कितने बनाना, एस्टिमेशन बनाते. और हमारे पास म्युनिसिपल काउंसिल कोई कहता, आपका काउंसलर रहता ना, वैसे काउंसलर बैठे रहते वहां पे, उनके पास जाता. वो अलग पार्टी लोग है, मैं अभी नए जीता हूं. वो लोग बोलते हैं हम परमिशन देंगे नहीं देंगे, क्या बोलते सोचते हैं. मैं उनको समझाने की कोशिश करता हूं, अरे भाई ये महिलाओं का चीज है, शौचालय का चीज है, उनको कुछ बनाना है, ऑब्जेक्शन नहीं करो बोल के मैं उनको रिक्वेस्ट करता हूं. वो परमिशन भी देंगे मेरे ख्याल से. अगर दिया तो इमीडिएटली 1 महीने के अंदर वो काम चालू कर देता हूं. वो कमिश्नर साहब बोल रहे थे सर कम से कम अच्छे बनाना बोले तो 3 महीने लगते बोल के बोल रहे. 3 महीने के अंदर आपको स्वच्छ बना के आपको दूंगा. ठीक है? ठीक है अम्मा, ठीक है तो सही है, बोल देना बस. हाथ उठाइए एक बार.